Hi guys, welcome to my channel. I am back with another cycling vlog today. లాస్ట్ సైక్లింగ్ వ్లాగ్లో మన రికార్డింగ్ అంతా ఫోన్ కెమెరాతో తీసాం. ఈసారి గోప్రో యూజ్ చేసి రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఈ సైక్లింగ్ వీడియో రెగ్యులర్గా నేను వెళ్ళే పాత్లోనే ఉంది. సో జస్ట్ ఒక 13 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అవుతుంది. ఈ ఏరియానే మా విలేజ్కి అవుట్స్కట్స్ అనుకోవచ్చు. ఇక్కడ కనపడుతున్న చెరువు కంప్లీట్ చేశాక ఇక్కడి నుంచి నెక్స్ట్ ఊరికి మధ్యలో పొలిమేర ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న చెరువు ఉంది కదా, సో ఇది మా ఊరు నుంచి నెక్స్ట్ ఊరిని కనెక్ట్ చేసే వరకు అంత విశాలంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్లోటింగ్ అనేది నెక్స్ట్ ఊరు వరకు ఉంటాయి, లేకపోతే డ్రై అయి ఉంటుంది. నేను సైకిల్ రైడ్ చేసే ఏరియా అంతా కూడా చాలా వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఇలా ఫీల్డ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి ట్రాక్టర్ నుంచి మ్యూజిక్ వినపడుతుంది. ఈ ఏరియాలో కొంతమంది పీపుల్ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు, చాలా రేర్. మునగాల నుండి తురగూడెం విలేజ్ వరకు వాకింగ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది నేచర్ కూడా. ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి సన్ రైజ్ టైంలో అండ్ అటువైపు ఇటువైపు పచ్చని చెట్లతోటి ఒక ఫ్రెష్ బ్రీత్ మనం ఆస్వాదించవచ్చు ఈ సైక్లింగ్ రైడ్లో. దాంతోపాటుగా పక్షుల కిలకిల రావాలి కూడా క్లియర్గా వినొచ్చు ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో. ఇప్పుడు నెక్స్ట్ విలేజ్ అయిన నారాయణగూడెం, ఈ విలేజ్ని తురగూడెం అని కూడా పిలుస్తారు లోకల్లో. ఈ విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాం. విలేజ్ లోపలైతే పెద్దగా రికార్డ్ చేయలేదు, ఇదే లాస్ట్. ఆ తర్వాత ఈ విలేజ్ కంప్లీట్ అయిపోయాక, హౌసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక స్లోగా రైడ్ చేస్తూ ఇలా వెళ్ళాను. విలేజ్లో రికార్డ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రోవర్ట్, కొద్దిగా ఎక్స్ట్రావర్ట్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటే ఇలా సైక్లింగ్ చేస్తూ పీపుల్ని కనెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ కొద్దిగా బూస్టప్ రావాలి, ట్రై చేస్తున్నాను. చూద్దాం, ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయినా విలేజ్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు వాకింగ్ చేస్తూ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇప్పుడే ఈ బ్రిడ్జ్ దాటాం కదా, ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి కృష్ణానగర్ అనే ఊరు వస్తుంది. సో లాస్ట్ టైం కూడా ఈ కృష్ణానగర్ విలేజ్లో నేను ఏది రికార్డ్ చేయలేదనుకుంటా. సో ఇక్కడ వాక్ చేస్తూ వెళ్ళాను కాసేపు, బికాస్ లాంగ్ రైడ్ అయింది కాబట్టి అప్పటి వరకు ఒక 6 కిలోమీటర్స్ కంప్లీట్ అయి ఉంటుంది. విలేజ్ ప్రెమిసెస్లో వాక్ చేశాను, బట్ ఎవరితో మాట్లాడలేదు. అలా నేను వాక్ చేస్తూ వన్స్ ఎప్పుడైతే విలేజ్ క్రాస్ అయిందో మళ్ళీ నా సైకిల్ రైడ్ని బిగించేశాను. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాక నేను వీడియో మోడ్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వైబ్రేటింగ్గా కనబడింది వీడియో అంతా కూడా. లాస్ట్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియో చాలా షేకింగ్గా ఉంది. ఇక్కడ రికార్డింగ్స్ అన్నీ వైడ్ యాంగిల్ మోడ్లో రికార్డ్ అయ్యాయి. అందువల్ల మన ఐసైట్కి ఇక్కడ రికార్డింగ్కి చాలా తేడా ఉంది. సో ఇక్కడ ఈ బఫెలోస్ చూసాం కదా, ఇది చాలా దగ్గరికి వస్తేనే మనకు కనపడ్డాయి. యాక్చువల్గా మనం దూరం నుంచి చూసినప్పుడు కూడా ఆ బఫెలోస్ కనపడుతూనే ఉన్నాయి, బట్ ఈ వీడియోలో ముందుగా కనపడలేదు. సో ఇక్కడి వరకు వచ్చామంటే మనం ఆల్రెడీ ఒక 40 మినిట్స్ దాకా రైడ్ కంప్లీట్ చేసి ఉన్నాం. అండ్ ఇప్పుడు సన్లైట్ కూడా హెవీ అయిపోయింది. సో అక్కడ మనం చూడొచ్చు వెనకాల సన్ కూడా క్లియర్గా ఫుల్ హీట్తో కనిపిస్తున్నాడు. ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను బరాకత్గూడెం విలేజ్ వరకు.
సో ఇది ఆఫ్టర్ 8 కాబట్టి వెహికల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నీ కూడా. సో బాగానే కనపడ్డాయి మనకి వెహికల్స్. వన్స్ ఎప్పుడైతే మనం ఫ్లైఓవర్ దగ్గరికి వస్తామో అక్కడి నుంచి మనం హైవే మీదకి ఎక్కేస్తాం కాబట్టి ఆ ఏరియాలో హెవీ వెహికల్స్ ఉండడం చాలా కామన్, ఎందుకంటే అది నేషనల్ హైవే కాబట్టి. సో ఇక్కడ నుంచి బరాకత్గూడెం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ కెనల్ అనేది స్టార్టింగ్ ఉంటుంది. సో ఈ కెనలే బోర్డర్ అనమాట. ఈ కెనల్ తర్వాత నుంచి మనకి బరాకత్గూడెం విలేజ్ వస్తుంది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే వాటర్ పెద్దగా లేవు. అండ్ ఇక్కడ నుంచి అయితే రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి హౌసెస్ కూడా బాగానే ఉంటాయి. టిల్ ఫ్లైఓవర్ వరకు కూడా మనం పక్కనే అన్ని హౌసెస్ చూడొచ్చు. తర్వాత మనం తీసే గోప్రో వీడియోస్ ఇలాగా షేక్ అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద కాస్త వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే కాబట్టి మనం ఫస్ట్ వీడియో తీసింది గోప్రో తోటి. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ వీడియోస్ అయితే బాగానే వచ్చాయి. సో ఎప్పుడైతే మనం రిజల్యూషన్ చేంజ్ చేసామో ఇక్కడ క్లారిటీ బాగానే పెరిగింది, బట్ ఫోకస్ అవ్వట్లేదు. చాలా వరకు కూడా మొత్తం స్టెబిలైజేషన్ అనేది డ్యామేజ్ అయింది ఈ వీడియోలో. సో ఎప్పుడైతే ఈ బరాకత్గూడెం విలేజ్ దాటబోతున్నానో తెలిసిన అన్న కనబడ్డాడు. అలా కాసేపు మాట్లాడుతూ తనేమో బండి మీద, నేనేమో సైకిల్ మీద, సో ప్యారలల్గా మాట్లాడుతూ వచ్చాం. అండ్ ఇక్కడ ఈ 2 కిలోమీటర్స్ మాత్రమే నేను కంప్లీట్గా హైవే మీద రైడ్ చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్గానే రైడ్ చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే మా విలేజ్కి రీచ్ అయ్యానో ఇంటి నుంచి కాల్ కూడా వచ్చింది గ్రోసరీస్ తెమ్మని. సో వెంటనే ఆ వెజిటేబుల్స్ అండ్ సండే కాబట్టి చికెన్ కూడా తీసుకున్నాను. సో అలా ఈ గ్రోసరీస్ అండ్ చికెన్ రెండు తీసుకొని ఇంటికి వెళ్ళడంతో నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత రైడ్ చేశాను అండ్ గోప్రోతో ఫస్ట్ వీడియో ఇది. సో చూద్దాం, మున్ముందు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్. We will meet in the next video. Bye guys.